ఎన్ని అవమానాలు జరుగుతున్నా సరే వాటన్నిటినీ మౌనంగా భరించు. నీదంటూ ఒకరోజు వస్తుంది. అప్పుడు వాగిన ప్రతి నోటికి నీ గెలుపుతో సమాధానమివ్వు. ఎన్నో ప్రయత్నంలో గెలిచామన్నది కాదు, ఎంత గొప్పగా గెలుపును సాధించామన్నదే ముఖ్యం. నీ స్థితి పరిస్థితి బాగున్నప్పుడు అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ నీ చుట్టూ మూగుతారు. ఎన్నో పొగడతలతో నిన్ను ముంచేస్తారు. అదే ఒక్కసారి పరిస్థితులు తారుమారయ్యాయంటే ఒక్కడంటే ఒక్కడు కూడా నీ కంటికి అసలే కనిపించడు. ఎవరి మీద దేని మీద ఆధారపడకుండా బ్రతికే వాడికి ఎవరి ముందు తల వంచాల్సిన పరిస్థితి అసలే రాదు. దేన్నైనా బలంగా మనస్ఫూర్తిగా కోరుకుంటే, దానికోసం నిత్యం శ్రమిస్తే ఏదైనా సాధ్యమే. దేవుడికి భయపడినా భయపడకపోయినా పర్వాలేదు, కానీ కర్మకు మాత్రం ఖచ్చితంగా భయపడు. ఎందుకంటే దేవుడు కనికరించి వదిలిపెట్టినా నీవు చేసిన కర్మ మాత్రం నిన్ను ఖచ్చితంగా వదిలిపెట్టదు. నీకు స్నేహితులనైనా శత్రువునైనా తెచ్చిపెట్టేది నీ నోటిలోని నాలుకే. అందుకే నువ్వు మాట్లాడే ప్రతి సందర్భంలో దాన్ని అదుపులో పెట్టుకోవడం నేర్చుకో. అతిగా ఆలోచించడం అనేది నిజంగా చాలా చెడ్డ అలవాటు. అది ఏమీ లేని సమస్యను కూడా పెద్దదిగా చూపించి మన జీవితాన్ని మరింతగా అయోమయంలోకి నెడుతుంది. నీవు చేస్తున్న పని పూర్తయ్యేంత వరకు ఏది ఏమైనా సరే దాన్ని అస్సలు విడిచిపెట్టకు. ఏది ఏమైనా సరే నిరంతరం శ్రమించే వాడినే విజయం తప్పకుండా వరించి తీరుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న ఏ పరికరం కూడా మనిషి యొక్క శక్తి సామర్థ్యాలను అస్సలు కొలవలేదు. ఎందుకంటే అవి అపరిమితమైనవి కాబట్టి. అందుకే నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎవరో చెబుతున్న 4 మాటలు విని అవే నిజమనుకొని నమ్మి నీపై నీకున్న ఆత్మవిశ్వాసాన్ని అస్సలు విడిచిపెట్టకు. ఏ మనిషి అయితే శరీరాన్ని బుద్ధిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటాడో ఆ మనిషి రేపటి రోజున అంత గొప్పవాడవుతాడు. నిన్న జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి అతిగా ఆలోచిస్తూ ఈ రోజును కూడా అస్సలు వృధా చేసుకోకు. నిన్న కంటే ఈ రోజు నువ్వు మెరుగ్గా ఉండలేకపోతే నీ జీవితంలో మరో రోజు కూడా వృధా అయినట్టే లెక్క. తనకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా విజయాన్ని సాధించగలరు. తనకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడి ఆ పరిస్థితులను చక్కబెట్టి విజయాన్ని సాధించేవాడే నిజమైన వీరుడు. నువ్వు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు అన్ని వైపుల నుంచి ఒకసారి బాగా ఆలోచించుకోవాలి. లేకపోతే మనం చేసే చిన్న తప్పు కూడా అతిపెద్ద అనర్థానికి దారితీయవచ్చు. ఒక సాధారణమైన వ్యక్తిని మోసం చేయడం కంటే నేను చాలా తెలివైన వాడిని అనుకునే ఒక మూర్ఖుడిని మోసం చేయడం చాలా తేలిక. సరదాల కోసం నీకున్న విలువైన సమయాన్ని, అనవసరమైన వాటిని కొనుగోలు చేస్తూ డబ్బును వృధా చేసి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. ధైర్యంతో ముందడుగు వేసేవాడికి ఈ లోకంలో అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు. నిరంతరం భయపడుతూ బ్రతికే వాడికి ప్రతిదీ సమస్యగానే అనిపిస్తుంది. అందుకే సాహసించి ఒక్క అడుగు ముందుకెయ్యి. అప్పుడే నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలు నీ జీవితంలో లభిస్తాయి. అందుకే మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు కదా, ధైర్యే సాహసే లక్ష్మి అని. మెదడు అనేది ఒక వజ్రం లాంటిదైతే దానికి నువ్వు ఎంతగా సాధన పెడితే అది అంతగా ప్రకాశిస్తుంది. మనం మాట్లాడే మాటకు ఏమాత్రం విలువ లేని చోట మనం మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే ఉత్తమం. గెలుపు కోసం ఆలోచిస్తూ అలాగే కాలాన్ని గడిపేయకు. లేచి ప్రయత్నించు. అప్పుడే నీ జీవితంలో ఏదైనా సాధ్యమవుతుంది. అంతేకాని కలలు కంటూ కూర్చుంటే కలలు కలలుగానే మిగిలిపోతాయి తప్ప అవి నీ జీవితానికి ఏమాత్రం ప్రయోజనాన్ని చేకూర్చలేవు. నిరంతరం సాధన చేసేవాడు తనకన్నా తెలివైన వాడిని కూడా ఇట్టే ఓడించగలడు. మన దగ్గర ఉన్న డబ్బుని ఎంత జాగ్రత్తగా అయితే ఖర్చు చేస్తామో సమయాన్ని కూడా అంతకన్నా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఎందుకంటే సమయం ఉంటే డబ్బును సంపాదించుకోవచ్చు, కానీ డబ్బుతో గడిచిన ఒక్క నిమిషాన్ని కూడా తిరిగి తీసుకురాలేము. దురదృష్టానికి ఏమాత్రం తల వంచకుండా నిరంతరం శ్రమించే వ్యక్తికి ఆ దైవం కూడా సహాయం చేస్తాడు. చేదుగా ఉన్నాయని వైద్యుడు ఇచ్చిన మందులు వేసుకోకపోతే మనకు వచ్చిన రోగం తగ్గదు. అలాగే కష్టంగా ఉన్నాయని పెద్దలు చెప్పే మాటలు వినకపోతే మనకు సరైన భవిష్యత్ అనేదే ఉండదు.
మన చేతిలో తగినంత సమయం ఉన్నప్పుడు మనకు ఏం చెయ్యాలో తెలియదు. ఆ టైం ఒకసారి చేజారిపోయిందంటే ఇక చెయ్యడానికి ఏమీ ఉండదు. అవకాశాలనేవి జీవితంలో కొన్నిసార్లు మాత్రమే వస్తాయి. వాటిని ఉపయోగించుకునే విధానంలోనే మన తెలివి బయటపడుతుంది. నీకు సంపాదన లేకపోయినట్లయితే ఎవరు కూడా నీకు గౌరవాన్నివ్వరు. అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా. యజమాని విసిరే గింజలు తినడానికి అలవాటు పడ్డ పావురాలు ఎగరడం మర్చిపోతాయి. అలాగే ప్రభుత్వ పథకాలకు అలవాటు పడ్డ జనాలు ఎదగడం మర్చిపోతారు. ప్రయత్నం అనే ప్రయాణాన్ని నువ్వు అసలు ప్రారంభించకపోతే గెలుపు అనే గమ్యాన్ని నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ చేరుకోలేవు. కష్ట సమయంలో ఉన్నప్పుడు మనం నేర్చుకునే పాఠాలు ఏ పుస్తకాల్లోనూ దొరకవు. వాటిని ఏ గురువు కూడా నీకు నేర్పించలేడు. కడుపు కాలడం అనేది ఒక గొప్ప వరం. ఎందుకంటే ఉన్నతమైన జీవితానికి అదే పునాది. చిటికెడు బుద్ధి లేనప్పుడు నీకు ఏనుగంత బలం ఉన్నా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. నీ కల చెదిరి 100 ముక్కలైనా సరే నమ్మకాన్ని కూడా తీసుకుని మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించగలగడమే జీవితం. మనిషికి కోపం ఉండాలి, ఎందుకంటే దానికంటూ ఒక విలువ ఉంటుంది. కానీ దాన్ని ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకునే నేర్పు కూడా ఉండాలి. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. ఓపిక ఉన్నంత వరకు కాదు, నీ ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు పోరాడు. అప్పుడే అనుకోని గెలుపు నీ జీవితంలో ఒక భాగం అవుతుంది. గెలవాలన్న ఆశతో కాదు, గెలుస్తా అన్న నమ్మకంతో పరిగెత్తు. ఎప్పటికైనా గెలుపు నీదే. అవసరం, అవకాశం అనేవి ఏమీ తెలియని మనిషికి కూడా సమయాన్ని బట్టి అన్నీ అవే నేర్పిస్తాయి. సంస్కారం ఏమాత్రం లేని చదువులు ఎన్ని చదివినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. జీవితంలో మనల్ని ఎంతమంది తక్కువగా చేసి చూసినా, అవమానించినా వాటన్నిటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళాలి. మనమేంటో నిరూపించాలి. ఆలోచించే మనసు వృధా, శ్రమించే శరీరం లేకపోతే. కాబట్టి ఆలోచిస్తూ ఓడిపోకు, గట్టిగా ప్రయత్నించి ఓడిపో. దానివల్ల నీకు ఒక మంచి అనుభవం అయినా వస్తుంది. నిన్నటికన్నా ఈరోజు మెరుగ్గా ఉండడానికి నీతో నువ్వే యుద్ధం చేయి. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం. చచ్చే వరకు బ్రతికితే అది జీవితం. చచ్చిన తర్వాత కూడా బ్రతికితే అది నీ మంచితనం. అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతే అదే దైవత్వం.